బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో బస్సు ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. సింగరాయకొండ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కాలు విరిగిపోయింది. ఫెన్సింగ్ దాటుకుని కారులోకి దూసుకెళ్లి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. సిచ్యువేషన్ ఏంటనేది, బస్సు ముందు భాగం కూడా ఏ విధంగా ఉందనేది ఒక్కసారిగా ఫెన్సింగ్ దాటుకుని కాలంలోకి వెళ్లి ఆగడంతో ప్రమాదం అయితే అక్కడతో ఆగిందని చెప్పొచ్చు. ప్రయాణికులు సేఫ్ గా బయటకు వచ్చారు ప్రాణాలతో. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుధాకర్ ద్వారా. రెడ్ సుధాకర్, బస్సు ఫెన్సింగ్ దాటుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు ప్రయాణికులు? ఆశా, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద అయితే ఈ ఆర్టీసీ బస్సు సూపర్ లగ్జరీ బస్సుకు ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. అయితే సింగరాయకొండ డిస్టిలరీ పెరల్ డిస్టిలరీ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా స్పీడ్ గా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక భాగాన్ని లారీని వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో అయితే ఒక్కసారిగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆ బస్సు అదుపు తప్పి ఒకసారిగా ఫెన్సింగ్ దాటుకొని కాలువలోకి దూసుకెళ్లడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ కాలువలో దూసుకెళ్లి ఆగిపోవడంతో ప్రయాణికులు అయితే ఊపిరి పెట్టుకున్నారు. ప్రస్తుతం సంబంధించి ఈ ప్రమాదంలో అయితే బస్సు డ్రైవర్ కు దానయ్యకు విరిగినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ ను ప్రస్తుతం అయితే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది ప్రయాణికులను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ప్రస్తుతం అయితే ఏదైతే జాతీయ రహదారిపై ఎలాంటి రాకపోకలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. రైట్ సుధాకర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.